చాలా సంతోషకరమైన వార్త వింటున్నాం. ఎందుకంటే విన్నాం. ఇది ఎప్పుడైతే ఈ నీళ్లు ఆపారో ఆ రోజు ఆ రోజు ఉదయాన్నే మాకన్నీ మెసేజ్‌లొస్తున్నాయి. గేట్ బిగించారని. చాలా సంతోషంగా ఏదైతే మనం టెన్షన్‌గా చూస్తూ ఉంటామో అలాంటి టెన్షన్ ఇక్కడ ఉండడం గమనించాం. నిజంగా కూడా ఇది రైతులకి చాలా ఉపయోగకరమైన వార్త. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చాలా ఉపయోగపడింది. ఈ కృషికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నిమ్మల రామానాయుడు గారికి, మరియు పయ్యావుల కేశవ్ గారికి, మన అన్న కాలువ శ్రీనివాస్ గారికి, ఇతర నాయకులందరూ కూడా దీనికి ఎప్పటికప్పుడు దీన్ని ఫాలో అప్ చేసి, ఈ నీళ్లు నిలవడానికి కారకులైన వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలపాలి. ముఖ్యంగా ఈ ఈ ఏదైతే ప్రక్రియ జరిగిందో దీనికంతా కారకులైన కన్నయ్య నాయుడు గారు మరియు తుంగభద్ర డ్యామ్ సంబంధించిన ఇంజనీర్లు అందరూ కూడా ఈ కృషి చాలా అమోఘం. రాత్రింబగలు కష్టపడ్డారు. ముఖ్యంగా కన్నయ్య నాయుడు గారిని అయితే మేము ఒక భగవంతునిగా అనుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. హైదరాబాద్లో ఆయన దిగితే ఆయనకి ఘనంగా ఆయన కోసం ర్యాలీ చేశారు. అలాంటి మన ప్రాంతానికి ఆయన నీళ్లు ఇవ్వడానికే ఈ కృషి చేశాడు కాబట్టి ఆయన ఎప్పుడైనా మా వాళ్ళందరితో సంప్రదించి అనంతపురం జిల్లాకు తీసుకొచ్చి ఆయనకు ఒక గొప్ప సన్మానం మన నాయకుల మధ్యలో, మా మంత్రుల మధ్యలో చేయాలనేది, అలాగే మా ఎమ్మెల్యేలు అందరూ ఇంజనీరింగ్ నిపుణులు అందరి మధ్యలో ఆయనకి గొప్ప సన్మానం చేయాలనేది మా ఆకాంక్ష. ఇది ఆయనతో మాట్లాడాలి. పెద్దలందరూ కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి అందరి సలహాలు తీసుకొని ముందుకు ఎలా వెళ్ళాలనే దానిపైన నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. వారం రోజుల పాటు రైతులను, రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను నిద్ర లేకుండా చేసిన తుంగభద్ర రిజర్వాయరు 19వ గేటు కొట్టుకుపోయిన సంఘటన మనందరికీ తెలుసు. అయితే ఆపద్బాంధవుడిలా వచ్చి క్రస్ట్ గేట్ల అమరికలో నైపుణ్యం ఉన్న కన్నయ్య నాయుడు గారు అహోరాత్రాలు ఇక్కడుండే ఇంజనీర్లు, నిపుణులు అందరితో కలిసి వారం తిరగకుండానే మొదటి ఎలిమెంట్ 4 అడుగుల ఎత్తులో 19వ నంబరు గేటు స్థానంలో అమర్చడం, తరువాత ఒక రోజులోనే మిగతా 4 ఎలిమెంట్స్ అమరికలు పూర్తి చేయడం వల్ల ఈరోజు దాదాపు 75 టీఎంసీల నీటిని మనం ఈ తుంగభద్ర రిజర్వాయర్లో చూడగలుగుతున్నాం. అంటే 43 టీఎంసీల స్థాయికి నీటి నిలువ పడిపోయి ఈసారి సీజన్లో పంటలు వస్తాయో రావో అని తీవ్రమైన ఆందోళన రైతుల్లో నెలకొని ఉన్న సందర్భంలో ఇది జరగడం ఒక అద్భుతం, ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పవచ్చు. తీవ్రమైన ప్రవాహ వేగంలో ఈ ఎలిమెంట్స్ అమరిక ఇంజనీరింగ్ అద్భుతంగా మనం అభివర్ణించవచ్చు. ఇలాంటి అద్భుతాన్ని సృష్టించిన ఇంజనీర్లకు, ముఖ్యంగా కన్నయ్య నాయుడు గారికి, మాతో పాటు ఆయకట్టు రైతులందరూ కూడా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండే ఆ రైతులందరూ కూడా ఎంతగానో రుణపడి ఉంటారు. ఈరోజు అందరికి కూడా ఒక భరోసా కలుగుతూ ఉంది. 75 టీఎంసీల నీటి నిలువ ఉంది ఇప్పుడు తుంగభద్ర రిజర్వాయర్లో. అంటే దాదాపు 30 టీఎంసీల నీటిని ఆదా చేయడంతో పాటు వచ్చే నీటిని నిల్వ చేసుకోవడానికి పూర్తి సామర్థ్యంతో 100 టీఎంసీల సామర్థ్యంతో నిల్వ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. త్వరలోనే ఈ రిజర్వాయర్ పూర్తిగా నిండుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఈ ఏడాది రైతులకు పంటలు పండించుకోవడానికి కానీ, అట్లాగే అనంతపురం లాంటి జిల్లాకు తాగునీటి సమస్యను తీర్చడానికి కానీ ఎలాంటి అడ్డంకులు ఉండవని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. మరొక్కసారి ఈ ఉపద్రవం సంభవించిన తక్షణం స్పందించి కన్నయ్య నాయుడు గారిని అప్రమత్తం చేసి ఇక్కడికి పంపించి ఈ అద్భుతాన్ని సాధించడానికి చొరవ చూపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మంత్రులు నిమ్మల రామానాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు, కర్ణాటక ప్రభుత్వంలో స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారే వచ్చి పరిశీలన చేయడం, 2 రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తుంగభద్ర బోర్డు నిపుణులు రికార్డు సమయంలో
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నీటిని అంతా కూడా నిల్వ చేసినందుకు రైతుల పక్షాన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.